అనుకోండి, నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నాను, వారి ప్రార్థన నేను ఆలకించి వాళ్ళని విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. నీ నైవేద్యములంటే నీవు చేయు ప్రార్థనలు అంటండి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు ప్రార్థించి కన్నీరు విడిచి, నువ్వు దుఃఖించి ఉపవాసం నుండి ప్రార్థన చేసి నువ్వు మర్చిపోవచ్చు, నువ్వేం ప్రార్థన చేసావో నువ్వు గుర్తు రాకపోవచ్చు, కానీ దేవుడు అంతటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు అంటండి. అంతేకాదు నీ దహన బలులన్నిటిని నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడండి. నీ దహన బలులన్నిటిని నేను అంగీకరించిన, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. నీ దహన బలులంటే నువ్వేదైతే దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకుంటున్నావో, ఏదైతే దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావో ఆ సమర్పణ దేవుడు అంగీకరించి కార్యం చేస్తాడంట. నీ కోరిక